ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదట్నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకాలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. ఆకలి తగ్గటం. నిద్ర సగం రోగాలను పొగడితే ఆకలి అన్ని రోగాలను పోగొడుతుందని ఒక నానుడి ఉంది. ఇది నిజం. ఆకలి తగ్గటం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి, మరికొన్ని వ్యాధుల వల్ల ఆకలి తగ్గుతుంది. అందుకే ఆయుర్వేద గ్రంథం భైషజ వ్రత్నావళి 100 దోషాలు ప్రకోపించినా, 100 వ్యాధులు వచ్చినా ఆకలిని రక్షించినట్లయితే ఆ రోగి జీవితం కాపాడబడుతుంది అని పేర్కొంది. జలుబు నుంచి ఎయిడ్స్ దాకా, చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు ఆకలిని తగ్గిస్తాయి. మీకు ఆకలి తగ్గినట్లయితే దాని వెనక ఉన్న రుగ్మతను లేదా వ్యాధిని తెలుసుకుని సరిచేసుకోవటం చాలా అవసరం. 1. జ్వరంగా ఉందా? అయితే దీనికి కారణం శరీర ఉష్ణోగ్రత పెరగటం కావచ్చు. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆకలి తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరగడానికి ఇన్ఫెక్షన్లు, రుమాటిజం, దెబ్బలు, గాయాలు, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, వడదెబ్బ, మితిమీరిన వ్యాయామం లేదా బహిష్టుక్రమంలో భాగంగా అండం విడుదలయ్యేటప్పుడు వంటి అనేక కారణాలుంటాయి. మన మెదడులోని హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. వివిధ కారణాల వల్ల దీని ఉష్ణోగ్రత స్థిరీకరణ వ్యవస్థ గరిష్ఠస్థాయి పెరుగుతుంది. ఫలితంగా శరీరం వేడెక్కుతుంది. ఆయుర్వేదం ప్రకారం జ్వరం వలన ఆహారాన్ని దహింపచేయాల్సిన జఠరాగ్ని జీర్ణ అవయవాల నుంచి బయటకు మళ్లించబడుతుంది. ఫలితంగా ఆకలి మందగిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఆకలి తగ్గటం చాలామందికి అనుభవమే. సూచనలు: ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కారణాన్ని తెలుసుకుని చికిత్స చేస్తే జ్వరం తగ్గడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. ఆయుర్వేదం వేడినీళ్లను తాగమని సలహా ఇస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లను అదుపులో ఉంచుతుంది, ఆకలిని పెంచుతుంది. అలాగే షడంగపానీయం అనే ఆయుర్వేద ఔషధం కూడా జ్వరాన్ని తగ్గించి ఆకలిని పెంపొందిస్తుంది. దీనిని కషాయం రూపంలో తీసుకోవాలి. 2. ఆకలి తగ్గటంతో పాటు ఛాతిలో మంట, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, వాంతులు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే దీనికి కారణం జీర్ణాశయ సమస్యలు కావచ్చు. సహజమైన జీర్ణక్రియను దెబ్బతీసే ప్రతి కారణమూ ఆకలిని తగ్గిస్తుంది. అన్ననాళిక లోపల పూతపోయడం, దీనినే ఈజోఫెగైటిస్ అంటారు. ఆమాశయం లోపల పొరలు పుండవడం అంటే గ్యాస్ట్రైటిస్, అల్సర్లు వంటివి అన్నీ ఆకలి మీద ప్రభావం చూపుతాయి. మలబద్ధకం, పెద్దుపేగు లోపల పుండ్లు అంటే అల్సరేటివ్ కొలైటిస్ వంటివి కూడా ఆకలిని, తినాలనే కోరికను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు కారణానుసారం చికిత్స చేస్తే ఆకలి తిరిగి పెరుగుతుంది. గృహ చికిత్సలు: 1. కరక్కాయ పెచ్చలు, పటిక బెల్లం సమాన భాగాలు తీసుకొని చూర్ణం చేసి అరచెంచాడు మోతాదుగా ఆహారానికి ముందు తీసుకోవాలి. 2. సొంటి, ధనియాలు కషాయం కాచి అరకప్పు మోతాదుగా ఆహారానికి ముందు 2 పూటలా తాగాలి. 3. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసర మాకులు, కటుక రోహిణి, నేలవేము, నేపపట్టలను సమభాగాలు తీసుకుని కషాయం కాచి అరకప్పు చొప్పున చెంచాడు తేనె చేర్చి 2 పూటలా తాగాలి. 4. మంచి గంధాన్ని సానరాయిమీద అరగదీసి కషాయం కాచి తీసుకోవాలి. 5. ఉసిరిపండ్ల పెచ్చల చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. ఔషధాలు: అజీర్ణానికి చిత్రకాదివటి, భాస్కర లవణం, హింగ్వాష్టక చూర్ణాలను, కడుపులో మంటకి శంఖభస్మం, సూతశేఖర రసం, అవిపత్తికర చూర్ణం, ధాత్రిలోహాలను వాడాలి. 3. ఏమైనా అల్లోపతి మందులు వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. కొన్ని రకాల మందులకు ఆకలి తగ్గించే గుణం ఒక సైడ్ ఎఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా నొప్పి, జలుబులను తగ్గించేందుకు వేసుకునే చాలా మందులకు ఈ లక్షణం ఉంటుంది.
దురదృష్టవశాత్తు చాలామంది తమకు తామే మెడికల్ షాప్ నుంచి ఈ మందులను కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఆకలి మందగించటంతో పాటు దద్దుర్లు, తలనొప్పి, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అవి మీరు వాడుతున్న మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అని గ్రహించాలి. మీరు వాడే మందుల వలన ఆకలి మందగించిందననిపిస్తే మీకు చికిత్స చేస్తున్న డాక్టరుకు ఈ విషయం తెలియచేయండి. మందులను మార్చాల్సిన అవసరం లేదా మోతాదును మార్చాల్సిన అవసరం ఉండవచ్చు. 4. ఏ కారణం చేతనైనా ఆందోళనకు, ఉద్రిక్తతకు లోనయ్యారా? అయితే దీనికి కారణం మానసిక ఆందోళన కావచ్చు. ఆకలి తగ్గటానికి ప్రధాన కారణం మానసిక అలజడి వల్ల. కొంతమంది తమకు తామే లావుగా ఉన్నామని భావించుకొని బాధపడి బలవంతంగా వాంతి చేసుకుంటారు లేదా విరేచనాలకు మందులు తీసుకుంటారు. ఈ ప్రవర్తన ఎక్కువగా యుక్త వయస్సు స్త్రీలలో కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని ఎనరోక్సియా నెర్వోసా అంటారు. ఇందులో ప్రధాన లక్షణం ఆకలి లేకపోవడమే. మానసిక కారణాల వల్ల ఆకలి మందగించినప్పుడు ఔషధాలతో పాటు అద్రవ్యభూత చికిత్సలు చెయ్యాలి. అద్రవ్యభూత చికిత్సలు అంటే మందులు లేకుండా చేసే చికిత్సలు. సత్వావజయ చికిత్సలు ఈ కోవకు చెందుతాయి. ఔషధాలు: నారసింహ ఘృతం, బ్రాహ్మి ఘృతం, గోరోచనాడి గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధాచూర్ణం, స్వర్ణముక్తాది గుటిక, యాకూతి రసాయనం. బాహ్యప్రయోగం: బ్రాహ్మీ తైలం. 5. ఆకలి తగ్గటంతో పాటు నీరసంగా, నిస్సత్తుగా అనిపిస్తోందా? అయితే దీనికి కారణం కామెర్లు అంటే జాండీస్ లేదా హెపటైటిస్ కావచ్చు. ఆకలి మందగించడమనే ప్రధాన లక్షణంతో పాటు బలహీనంగా, బడలిగ్గా అనిపిస్తుంటే కామెర్ల గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాల్లో కుడివైపు ప్రక్కటెముకల కింద కాలేయం ఉండే చోట వేళ్లతో నొక్కితే కొద్దిగా నొప్పి అనిపించవచ్చు. కళ్ళు పచ్చగా మారవచ్చు. అలాగే మూత్రం కూడా గాఢమైన రంగులో కనపడవచ్చు. సూచనలు: కామెర్ల వల్ల ఆకలి కోల్పోయినట్లయితే దానినుంచి బయటపడేంతవరకు పూర్తి విశ్రాంతిని, నిర్దేశిత ఔషధాలను తీసుకోవాలి. అలాగే శోధన చికిత్సగా విరేచన కర్మను చెయ్యాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: 1. నేల ఉసిరిక రసాన్ని పావు కప్పు మోతాదుగా చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. 2. నవసాగరం 200 మిల్లీగ్రాములు, కటుకరోహిణి చూర్ణం 1 గ్రాము, కరెక్కాయ పెచ్చల చూర్ణం 12 గ్రాములు అన్నీ కలిపి రోజుకు 2 సార్లు నీళ్లతో తీసుకోవాలి. 3. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం ఆకులు, కటుకరోహిణి, నేలవేము, నేప పట్టలను సమభాగాలు తీసుకొని కషాయం కాచి అరకప్పు చొప్పున చెంచాడు తేనె చేర్చి 2 పూటలా తాగాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధిని వటి, అవిపత్తికర చూర్ణం, మండూర భస్మం, సూతశేఖర రసం, పిప్పల్యాసవం. 6. మీ వజువు హఠాత్తుగా తగ్గిందా? అయితే దీనికి కారణం ప్రమాదకరమైన వ్యాధులు కావచ్చు. ఆకలి మందగించటంతో పాటు హఠాత్తుగా బరువు తగ్గటం మొదలైతే ప్రమాదకరమైన వ్యాధుల గురించి ఆలోచించాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన న్యూమోనియా, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ వ్యాధులు వీటన్నింటిలోనూ బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే కడుపులో అల్సర్లు, పిట్యూటరీ లేదా ఎడ్రినల్ గ్రంథి పనితీరు మందగించటం, రక్తాల్పత ఇవన్నీ బరువు తగ్గటానికి కారణాలు కనుక వీటన్నింటి గురించి ఆలోచించి తదనుగుణంగా చికిత్స చెయ్యాలి. 7. ఛాతిలో నొప్పి వస్తోందా? అయితే దీనికి కారణం ఛాతి సంబంధ వ్యాధులు కావచ్చు. ఊపిరితిత్తుల్లో చీముగడ్డలు తయారైనప్పుడు, క్షయవ్యాధికి లోనైనప్పుడు, రుమాటిజం వల్ల గుండెజబ్బు వచ్చినప్పుడు, అన్ననాళిక లోపల పూత పూసినప్పుడు ఈ సందర్భాలన్నింటిలో ఛాతిలో నొప్పితో పాటు ఆకలి కూడా మందగిస్తుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకూడదు. వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్.
లవ్ యూ ఆల్. శుభం.